హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎదురు చూసిన శుభముహూర్తం రానే వచ్చేసిందండి. వృశ్చిక రాశి వారి ఇంటికి 2026లో ఈ దేవత అతిథిగా రాబోతుంది. అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియో చూస్తారు. అయితే ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ దేవత వీరి ఇంటికి అతిథిగా రాబోతుందో, ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ రాశివారు ఏం చేయాలి? ఆ దేవత యొక్క అనుగ్రహంతో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుందో, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. ఈ వృశ్చిక రాశి చక్రంలోని 8వ రాశి విశాఖ నక్షత్రంలో 4వ పాదం, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, అలాగే జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే, వీరు రహస్య స్వభావులు అనే చెప్పుకోవాలి. అంటే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, వారు తీసుకోవాలనుకుంటున్న నిర్ణయాల గురించి కావచ్చు, ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు. ఇతరుల విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతారో, అలాగే వేరే వారి పర్సనల్ విషయాలు కూడా ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. సమాచారం సేకరణకు విలక్షణమైన పద్ధతులు ఈ వృశ్చిక రాశి వారు అవలంబిస్తుంటారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు వీరు చాలా తేలిగ్గా గ్రహించగలుగుతారు. భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా మీరు చాలా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కనుక, చాడీలు చెప్పే వారి వలన వీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వీరు నమ్మే సిద్ధాంతాలను రోజుకి ఒకసారి మార్చుకునే వ్యక్తిత్వం అనేది వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో వీరు ఎదగకపోవడానికి కారణం కూడా ఇదే అవుతుంది. మంచితనం, పట్టుదలగా ఉండడానికి కూడా ఇదే కారణమవుతుంది. అలాగే వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితానికి మంచి దారి ఇస్తాయి. అయితే ఈ వృశ్చిక రాశి జాతకం చూసినట్లయితే కనుక 2026లో వీరి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి ఇంటికి దేవత రాబోతున్నారు. వీరు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చేసింది. ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ మీ జీవితంలో ఎప్పుడు సుఖాలు వస్తాయో, ఎప్పుడు మీ యొక్క జీవితంలో అభివృద్ధిని చూస్తారో, ఈ కష్టాల సుడిగుండంలో నుండి ఎప్పుడు బయటపడతామో అని మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక, మీరు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చిందని చెప్పాలి. 2026లో మీ యొక్క జీవితంలో మీరు ఊహించని అనుకూల పరిణామాలు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు. మీ యొక్క జీవితంలో సుఖాలు ఇవ్వడానికి మీ ఇంటికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా ఆమె ఇంటికి వస్తున్నారు. మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తులను చేయడానికి ఆ దేవి మిమ్మల్ని అనుగ్రహించడానికి, ముందుగా మిమ్మల్ని పరీక్షించడానికి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు. కాబట్టి మీరు సిద్ధం కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఏ పరీక్ష అయితే మీకు పెట్టదలిచారో ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారు అంటే మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక్క బాధకి, సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. మీ సమస్యల నుండి విముక్తులు కాగలుగుతారు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు 2026లో మీ జీవితంలో సానుకూల ఫలితాలను చూడాలని అనుకుంటే, మీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్న శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే
ఆ దేవి పెట్టిన పరీక్షల్లో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణులవ్వాలి. ఎందుకంటే చాలాసార్లు మన పెద్దలు చెప్తూనే ఉంటారు. ముఖ్యంగా భగవంతుడు మనల్ని అనుగ్రహించే ముందు మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడు. అంటే కష్టాలు ఎక్కువగా రావటం, కష్టాల్లో ఉన్నవారికి మనం సహాయం చేస్తామో లేదో ఇటువంటి అనేక రకాల పరీక్షలు ఆ భగవంతుడు పెడుతూ ఉంటాడు. అయితే ఈ సమయంలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీకు ఎటువంటి పరీక్షలు పెట్టబోతున్నారో జాగ్రత్తగా వినండి. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వండి. అప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు సిద్ధిస్తుందని, ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీకు చాలా బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మిమ్మల్ని సహాయం కోరడానికి వచ్చిన వ్యక్తుల్లో కావచ్చు, పేదలు, అభాగ్యులు, అనాథులు కావచ్చు, ఇలా ఎవరైనా ఏ ఒక్కటి కనిపించినా కానీ వారికి తోచిన సహాయం చేయండి. అంటే మీ శక్తి మేరకు మాత్రమే సహాయం చేయండి. శక్తికి మించి మీరు బాధపడి వారికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా భగవంతుడు ఈ విధంగా చెప్పడం లేదు. ఎందుకంటే ఒకరికి సహాయం చేసి మీకు మీరు కష్టాలను కొని తెచ్చుకోకండి. మీ శక్తి ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు మాత్రమే సహాయం చేస్తే సరిపోతుంది. మీకంటే పేదవాళ్ళు, మీకంటే ఎక్కువగా సమస్యల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయండి. అప్పుడు మీ ఇంటికి అతిథిగా వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి మీ మనస్తత్వాన్ని చూసి చాలా సంతోషపడి అనుగ్రహిస్తుంది. అలాగే మీ ఇంటికి ఏ వ్యక్తి అయినా సహాయం కోసం వచ్చినా కానీ, లేకపోతే తాను ఏ రూపంలో ఇంటికి వచ్చి సహాయాన్ని అర్థించినా కానీ వారికి తోచినంత సహాయం చేయండి. ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి అపరిచిత వ్యక్తుల రూపంలో మాత్రమే కాదు, సుపరిచితుల రూపంలో కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సహాయాన్ని కోరవచ్చు. బంధువులుగా కానీ, ఆత్మీయులుగా కానీ, మీ స్నేహితుల రూపంలో కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల రూపంలో కానీ మీ ఇంటికి వచ్చి మీ సహాయాన్ని కోరవచ్చు. మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా సహాయాన్ని చేస్తే కనుక ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతారు. మీ జీవితంలో సుఖ సంతోషాలకు లోటు అనేది ఉండదు. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ లేనటువంటి అష్టైశ్వర్యాలను, సకల శుభాలను మీరు పొందగలుగుతారు. వృత్తి జీవితంలో మీకు సమస్యలు ఉన్న, వ్యాపార జీవితంలో అభివృద్ధి లేదని మీరు నిరాశకు లోనవుతున్నారా? ఉద్యోగ జీవితంపై పై అధికారుల ప్రశంసలు దక్కడం లేదని, మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని, మీకు చాలా కాలంగా ఉద్యోగం రావటం లేదని, కొంతమంది ఆశించిన మార్పు రావటం లేదని, ప్రమోషన్లు దొరకడం లేదని, ఆర్థిక పెరుగుదల నిలిచిపోయిందని, మీ యొక్క కుటుంబ జీవితం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. మీ సమస్య ఏదైనా సరే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగి అదృష్ట ఫలితాలను ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి సకల శుభాలను కూడా మీరు పొందుతారు. ఆర్థికంగా కూడా మునుపెన్నడూ చూడనటువంటి ఆర్థిక అభివృద్ధిని మీరు చూస్తారు. గణనీయమైన పురోగతిని మీరు ఖచ్చితంగా పొందుతారు. ఉద్యోగ విషయంలో, వ్యాపారం విషయంలో మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి మీ జీవితంలో మీరు సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు. అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు మాత్రమే కాదు, అనారోగ్య సమస్యలకు కూడా విముక్తి లభిస్తుంది. ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కనుక కలిగితే కేవలం మీకు డబ్బుపరమైన సమస్యలు మాత్రమే తొలగిపోతాయని చాలామంది అపోహపడుతుంటారు. కానీ అది నిజం కాదు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆర్థిక పురోగతినే కాదు, కుటుంబంలో ప్రశాంతతను, అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని విముక్తులను కూడా చేస్తుంది. కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు పొందగలిగితే అతిథిగా వచ్చిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని సంతృప్తిపరిచినట్లయితే మీ జీవితంలో దేనికి డోకా అనేదే ఉండదు. అదృష్ట ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశి వారు 2026లో ఈ ఒక్క వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ ఒక్క వస్తువుని ఎవరికి కూడా ఇవ్వకూడదు. అదే దానంగా కావచ్చు, ఎవరికైనా సహాయం చేయడానికి కావచ్చు, బదులుగా కావచ్చు, ఎవరికీ కూడా ఈ ఒక్క వస్తువుని ఇవ్వకూడదు. ఆ వస్తువు ఏమిటంటే, అలాగే వృశ్చిక రాశి వారు ఎటువంటి గోచార ఫలితాలను
అనుభవించబోతున్నారు. ముఖ్యంగా 2026లో ఇవ్వకూడని ఆ వస్తువు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 2026లో ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినా సరే, బదులుగా ఇచ్చినా సరే అపారమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ రాశి వారికి కొన్ని అంశాలు అనుకూలం, కొన్ని అంశాలలో ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా 2026లో మాత్రం ఈ రాశివారి మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎన్నో నింద ఆరోపణలు వీరిని బాధించిన అపజయాలను చూసినా కుంగిపోకుండా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తుంటారు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. 2026లో ఈ రాశివారు అనుకూల ఫలితాలను కొన్నింటిని చూడబోతున్నారు. ముఖ్యంగా వ్యాపారంలో వృద్ధిని చూస్తారు. వ్యాపార జీవితంలో మునుపు వారు ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని ఈ సమయంలో వారు అన్వేషించబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం ప్రతికూలత ఉంది. భాగస్వాములతో విభేదాలు వస్తాయి. అయినప్పటికీ వాటిని నియంత్రించుకోగలిగితే, జాగ్రత్త పడినట్లయితే వ్యాపార జీవితానికి ఎటువంటి డోకా కనిపించడం లేదు. వినియోగదారులతో మీకు కొంచెం విభేదాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క మాట కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడండి. ఇక ఉద్యోగస్తుల వివరాలు చూస్తే కనుక అనుకున్న ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంస మీకు ఈ మాసంలో దక్కుతాయి. పనిలో మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఆర్థిక పెరుగుదల కోసం ఎదురుచూస్తున్న వారికి దానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, మీకు విభేదాలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం అత్యంత జాగ్రత్త పడటం చాలా అవసరం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో మీరు కొంత బాధకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం. కెరీర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారికి కాస్త ఆలస్యం జరిగినా కానీ ఫలితం ఆశించిన రీతిలో ఉంటుంది. ఈ విధంగా గ్రహస్థితుల్లో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూలమైన ఫలితాలను ఈ రాశి వారికి అందించబోతున్నాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2026లో ఈ ఒక్క వస్తువు ఎవరికైనా సరే బదులుగా ఇచ్చినా, దానంగా ఇచ్చినా కానీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఒక్క వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు. ఆ వస్తువు ఏమిటంటే పసుపు. పసుపు చాలా మంగళకరమైన పదార్థం. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనదని మనకు తెలుసు. పసుపు బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం కదండి. పసుపు లేనిదే ఎటువంటి శుభకార్యం కూడా జరగదు. ముఖ్యంగా ఈ పసుపు కుంకుమలకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది. అయితే మనం దీన్ని ఆధ్యాత్మిక పరంగా అంటే దేవుడు పూజల్లో, వ్రతాల్లో, నోముల్లో వినియోగించడంతో పాటుగా వంటల్లో కూడా ఖచ్చితంగా వాడుతూ ఉంటాము. ఇది వంటలకు రుచితో పాటు రంగును కూడా అందిస్తూ ఉంటుంది. ఇలా పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి పసుపును 2026లో ఎవరికి ఇవ్వకూడదు. అంటే కొంతమంది ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే ఇంట్లో వంటల కోసం కొంచెం పసుపైనా సరే కొన్ని సందర్భాల్లో వారి ఇంట్లో కనుక నిండుకుంటే అడుగుతూ ఉంటారు. ఈ విధంగా కనుక ఎవరైనా అడిగారంటే నిర్మొహమాటంగా లేదు అని చెప్పడం, లేదా ఇవ్వము అని చెప్పడం కానీ చేయండి. ఒకవేళ ఇచ్చారంటే మీరు లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఏ విధంగా అయితే పసుపు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి అడుగు బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి
గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పసుపు ఎవరికి ఇవ్వకూడదు. పసుపును బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాము. ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ 2026లో పసుపుని ఎవరికైనా సరే సహాయం కోసమంటే బదులుగా ఇచ్చినా కానీ, దానంగా ఇచ్చినా కానీ మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఈ సమయంలో వీరి జీవితంలో కనిపిస్తూ ఉంది. అలాగే కొంతమంది పసుపు ప్యాకెట్ కూడా ఇస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా అస్సలు చేయకూడదండి. మీరు పసుపు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరికీ పసుపు అనేది ఇవ్వకూడదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్త వహించాలి. అయితే మిగతా విషయాలన్నీ కొంచెం అనుకూలంగా ఉన్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి, ఎన్నో శుభ ఫలితాలను పొందడానికి ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయాలి. ముఖ్యంగా శ్రావణ కార్తీక మాసంలో మీరు చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా పురోగతిని సాధించడం కోసం ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు దక్కి తీరుతుంది. ఆర్థికపరమైన అంశాల్లో ఖచ్చితంగా ఊహించని పురోగతిని చూస్తారు. చూశారు కదండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.